శాసనసభ తీర్మానించిన బిల్లులను గవర్నర్ తన ఇష్టానుసారం తొక్కిపెట్టడం కుదరదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఏదైనా బిల్లును రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని గవర్నర్ భావించినా దానికి కూడా నెల గడువు మాత్రమే ఉంటుందని చాలా స్పష్టం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ నిర్దిష్ట కాల వ్యవధిలోగా పరిష్కరించే దిశగా సాగాలని సూచించింది. బిల్లులను శాసనసభ ఆమోదించిన తరువాత వాటికి ఆమోదముద్ర వేయడం తప్పించి గవర్నర్కు ప్రత్యామ్నాయం లేదని తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని 200 అధికరణం కూడా ఇదే విషయాన్ని చెబుతోందని గుర్తు చేసింది. ఈ మేరకు తమిళనాడు గవర్నర్ తీరుపై అత్యున్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. గవర్నర్ల వ్యవస్థపై సుప్రీం వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, గవర్నర్ల వ్యవస్థ గురించి సుప్రీం ఏమని వ్యాఖ్యానించింది? వారి కాల పరిమితి కావచ్చు, వారికి ఇచ్చిన సూచనలు కావచ్చు, ఏ విధంగా ఉన్నాయి? ఖచ్చితంగా, ఎందుకంటే ఇటీవల గవర్నర్ల తీరుపై రాష్ట్రాల వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే వ్యక్తమవుతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పంపినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆమోదించకుండా తొక్కిపట్టడం పైన సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తాజాగా తమిళనాడులో జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పంపినటువంటి బిల్లులను అటు తమిళనాడుకు సంబంధించినటువంటి గవర్నర్ కూడా ఆపడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బిల్లులను కూడా తొక్కిపెట్టినటువంటి పరిస్థితులు కనబడ్డాయి. గతంలో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. అటు రాష్ట్రపతి వద్ద కూడా ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వెళ్ళినటువంటి శాసనసభ ఆమోదించి పంపించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా నిర్దిష్ట కాల పరిమితిలోనే వాటిని ఆమోదించి పంపించాలి, లేదంటే ప్రత్యామ్నాయం లేదంటూ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే అసహనం వ్యక్తం చేసింది. గతంలో తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే తరహాలో కొన్ని బిల్లులను పంపించినటువంటి నేపథ్యంలో తొక్కిపెట్టేట్టు పూర్తి స్థాయిలో రాష్ట్రపతికి పంపించి ఆత్యాసాధ్యాలు పరిశీలించాలంటూ కూడా చాలా కాలం పాటు, దాదాపు 5-6 నెలల కాలం పాటు కూడా ఆపినటువంటి సందర్భాలు అయితే కనబడ్డాయి. తాజాగా తమిళనాడులో జరిగినటువంటి ఈ బిల్లులు ఏదైతే వాటిని కూడా ఆపడం పట్ల వాళ్ళు ఏదైతే తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా తాజాగా గైడ్ లైన్స్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా ఖచ్చితంగా ఒకసారి గనక ఆపి అక్కడ దాంట్లో ఏమైనా న్యాయపరంగా చిక్కులు ఉంటే ఖచ్చితంగా మళ్ళీ శాసనసభకు పంపించిన తర్వాత శాసనసభ మరోసారి గనక ఆమోదించి పంపించినట్లయితే ఖచ్చితంగా గవర్నర్ ఖచ్చితంగా ఆమోదించాలి, లేదంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు. 200 అధికరణ ప్రకారం శాసనసభకు సంబంధించినటువంటి చట్టం చేసేటువంటి నేపథ్యంలో గవర్నర్ కనుక బిల్లు వస్తే దాన్ని ఖచ్చితంగా ఆమోదించి చట్టం చేయాల్సిందంటూ కూడా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఇది ఇటీవల మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్రపతికి కావచ్చు, గవర్నర్ల వ్యవస్థ పైన కూడా చాలా వరకు ఈ అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. రాబోయేటువంటి రోజుల్లో దీనిపైన స్పష్టంగా గవర్నర్లకు సంబంధించినటువంటి అంశాల్లో చట్టం చేసే విధంగా శాసనసభ నుంచి వచ్చినటువంటి బిల్లులను ఆమోదించి పంపాల్సిందే అంటూ కూడా ఎలాంటి ప్రత్యామ్నాయం లేదంటూ కూడా సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపించాయి. శోభన్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తంగా గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది అత్యున్నత న్యాయస్థానం. ఈ నేపథ్యంలోనే తమిళనాడు గవర్నర్ తీరుపై ధర్మాసనం అసహనం కూడా వ్యక్తం చేసింది.